హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి, రాబోయే రోజుల్లో మారిన చంద్రబాబును చూస్తారు. రాబోయే రోజుల్లో మారిన చంద్రబాబును చూస్తారంట. ఎన్ఆర్ఐలతో టీడీపీ అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు. ఈ ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా, వాళ్ళతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారంటే అసలు ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. వివరాల్లోకి వివరంగా తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. పోలింగ్ ముగియడంతో విదేశాలకు వెళ్తున్న ఎన్ఆర్ఐలతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ పోలింగ్ చేయడానికి చాలా మంది వచ్చారు కదా, సో పోలింగ్ ముగిసిన తర్వాత వెళ్ళిపోతున్నారు కదా, ఇందులో భాగంగా ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టిన వీడియో కాన్ఫరెన్స్ లో కొన్ని ఏవో మాట్లాడారంట. టీడీపీ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఏపీలో ఓటు వేసేందుకు ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేయడానికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేయడం ఆయనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి విదేశాల నుంచి రావడం శుభపరిణామని వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి మార్పు కోసం, ఎన్డీఏ కూటమి గెలుపు కోసం మీరు రావడం మాకెంతో హర్షించదగ్గ విషయం, చాలా ఆనందం వేస్తుందని చంద్రబాబు నాయుడు గారు ప్రవాసాంధ్రులతో మాట్లాడారంట. వీడియో కాల్ ద్వారా వారందరికి ఇంటరాక్షన్, ప్రవాసాంధ్రుల ప్రశంసలు కురిపించిన చంద్రబాబు. ఇదిగోండి, ఇదే తెలుగుదేశం పార్టీపై అభిమానంతో సొంత రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్ఆర్ఐలకు పార్టీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఆర్ఐల కృషి ఎనలేదని, ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన అనంతరం విదేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు తనను కలిసేందుకు ప్రత్యేకంగా విధానం తీసుకొస్తానని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కలవడానికి ఎన్ఆర్ఐలకి స్పెషల్ గా ఒక స్కీమ్ తీసుకొస్తానని మాట ఇచ్చారంటే. టీడీపీ కోసం ఎన్నికల ప్రచారం చేసి ఓటు వేసి వెళ్తున్న ఎన్ఆర్ఐలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. వారిని ఉద్దేశించి చంద్రబాబు వీడియో కాల్లో మాట్లాడారు. ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేకంగా డిన్నర్ కూడా ఏర్పాటు చేశారంటే ఆయన. ఎన్ఆర్ఐలో ఏడాదికి 5 యువకులు ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలా జగన్మోహన్ రెడ్డి చెప్పని దమ్ముంటే నవ్వుతూ చెప్తారు కానీ ఏం మాట్లాడు. ఇంకోటి చూడండి, ఇదేంటో ఈ మ్యూజిక్. రాష్ట్రం నుంచి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి మంచి వేతనం లభించేలా, వారికి శిక్షణ అందించేలా సదరు కేంద్రాలను నడిపామని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం ఎన్ఆర్ఐల కోసం చేపట్టిన కార్యక్రమాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. యాక్చువల్ గా వీళ్ళు ఎన్ఆర్ఐల కోసం కొన్ని స్కీమ్స్ ఇలాంటివన్నీ పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశారని రద్దు చేశాడు. మళ్ళీ రేపు పొద్దున ఎన్డీఏ కూటమి మాది రాగానే మేము చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏపీ భవిష్యత్తు కోసమే తమ కుటుంబ సభ్యులతో సహా స్వచ్ఛందంగా ఏపీకి తరలి వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నామని, స్వయంగా ఓటు వేయడం సంతోషంగా ఉందని పలువురు ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేశారు. ఇది మేము మా బాధ్యతగా వచ్చి మేము ఓటేస్తాం, ఇది ఓటేయడం మాకు ఎంతో హర్షించదగ్గ విషయం, సంతోషంగా ఉందని ఎన్ఆర్ఐలు తెలిపారంట. చంద్రబాబు అధికారంలోకి వస్తానే రాష్ట్ర అభివృద్ధికి జరుగుతుందని, కూటమి గెలుపు ఏపీకి మలుపు కాబోతుందని తెలిపారు. చూడండి, ఎన్ఆర్ఐలు గుర్తిస్తున్నారు. స్టేట్ లో ఉన్న కొన్ని గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలకు అర్థం కాదు. గొర్రె బతుకంతే గొర్రె బుద్ధి అంతే అన్నట్టు మనకు అర్థం కాదు. ఎక్కడో ఎన్ఆర్ఐలు వాళ్ళందరూ గుర్తిస్తున్నారు. సొంత రాష్ట్రమైన తెలుగు రాష్ట్రమైన ప్రజలు మనకు గుర్తించబోతున్నాం. సిగ్గుపడాలి ఆ వైసీపీకి తరఫున మాట్లాడుతున్న వ్యక్తులకి. మంగళగిరి వివర్స్ సొసైటీ బలోపేతం చేసేందుకు వారి అమ్మకాలకు ప్రోత్సహించేలా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేసే హౌస్ కీపింగ్, ఆఫీస్ బాయ్స్, సెక్యూరిటీ సిబ్బందికి 2000 విలువ చేసే గిఫ్ట్ చెక్స్ ను ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు అందజేశారంట. మొత్తానికి ఏంటంటే ఎన్ఆర్ఐలతో చంద్రబాబు నాయుడు గారు సమావేశమై నెక్స్ట్ మేము ఏం చేసాం, ఏం చేయబోతున్నాం, నెక్స్ట్ ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో మీ అందరికీ పేరు పైన శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ రేపొద్దున మన కూటమి ప్రభుత్వం రాగానే మీ అందరికీ కావాల్సిన సంక్షేమ పథకాలు మేము ఇస్తాం, ఇంకా ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే రద్దు చేసిందో అవన్నీ మేము పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు అన్నతో. సో అక్కడికి చాలా మంది అనేక మంది వచ్చారంట, క్యూ కట్టారంట. ఓటేయడం మా బాధ్యత అని చెప్పి చాలా మంది వాళ్ళు చెప్పుకుని వచ్చారు. సో ఇది ఎంతో ఆనందంగా విషయం ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. చూద్దాం, కూటమి గెలుపు ఖాయం అబ్బా. నేను చెప్తున్నాను, అంత భయంకరంగా పోలింగ్ జరిగిందంటే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం మారిపోతుంది. చూద్దాం రానున్న రోజులు ఏం జరుగుతుందో. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.